అసలు ఎక్కువగా ఫంక్షన్స్‌కి వెళ్ళను నేను. మా బంటి, మా మోహన్ కూడా వస్తారు అనేప్పటికి చలో నా క్లోజ్ ఫ్రెండ్ కొడుకు రిసెప్షన్‌కైతే బయలుదేరిపోయాము. మరి ఈ ఫంక్షన్ అయితే అసలు అద్దిరిపోయిందండి. చాలా చాలా ప్లెజెంట్‌గా అక్కడ యాంబియన్స్ కానీ, ఆ డెకరేషన్స్ కానీ చాలా సూతింగ్ మ్యూజిక్ తోటి అద్దిరిపోయింది నిజంగా. నాకు ఈ మధ్య కాలంలో బాగా నచ్చిన ఫంక్షన్ అనమాట ఇది. అండ్ ఇక్కడ క్యారికేచర్ ఆర్టిస్టులు టకాటకమని అలా గీసేస్తున్నారనమాట. సో, వై నాట్ నేను కూడా క్యారికేచర్ ఆర్టిస్ట్ తోటి ఒకటి వేయించేసుకుందామని చెప్పేసి, అందులో మా బంటోడు కూడా ఫస్ట్ టైం వేయించుకుంటా అందని చెప్పేసి అలా లైన్‌లో వెయిట్ చేస్తూ కూర్చుండిపోయామనమాట. నా ఫస్ట్ పోర్ట్రెయిట్ ఫేమస్ పోర్ట్రెయిట్ ఆర్టిస్ట్ ఆదిత్యాచారి గారు వేశారు. అండ్ తర్వాత చాలా ఫేమస్ కార్టూనిస్ట్ వర్చస్వి గారేశారు. అండ్ తర్వాత చందు వేశారు. నా కూతురు రచ్చు కూడా సూపర్‌గా ఏసిందనమాట. అండ్ ఇప్పుడు క్యారికేచర్ ఆర్టిస్ట్ తోటి వేపిచ్చేసుకున్నామనమాట. సో, పిల్లలతో పోటీ పడుతూ నేను కూడా ఫన్నీగా అలా కూర్చుండిపోయి, అలా క్యారికేచర్ అయితే వేపిచ్చేసుకున్నాను. మా క్యారికేచర్ ఏ విధంగా వచ్చింది, ఎలా ఉంది అనేది లాస్ట్ వరకు చూసేయండి. అండ్ యెస్ మరి నేను నిన్న పెట్టిన సీతారాం వ్లాగ్ అయితే చాలా చాలా బావుంటుందండి. అస్సలు మిస్ కావద్దు. తప్పకుండా చూసేయండి. అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇస్తారని ఆశిస్తూ మీ వావ్ మామ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తూనే ఉండండి. అండ్ ఎస్ ఫైనల్గా మా అవుట్పుట్ ఏ విధంగా వచ్చిందో మాత్రం చూడడం మిస్ కాకండి. సరేనా ఫ్రెండ్స్?